హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. కుంభమేళ ట్రిప్ అయితే ఫైనల్గా అయితే అయిపోయింది. శనివారం రోజు స్టార్ట్ అయ్యి వెన్స్డే అయితే ఆఫ్టర్ వర్క్ అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాను. ఓకే, అనుకున్నట్టుగానే అంత బాగా జరిగింది. ఒక అయోధ్య ఒక్కటి చూడలేకైతే పోయినాము. యాక్చువల్లీ మనము శనివారం రోజు స్టార్ట్ అయినాము. శనివారం స్టార్ట్ అయితే సండే అంటే ఇప్పుడు వీకెండ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. మహారాష్ట్ర నాగపూర్ దాటినప్పుడు మహారాష్ట్ర చెక్ పోస్ట్ నుంచి కంటిన్యూ ట్రాఫిక్ అయితేనే ఉంది. ప్రతి ఒక్క టోల్ దగ్గర ఇంకా మన కుంభమేళకు ఒక 98 కిలోమీటర్ అంటే 100 కిలోమీటర్ దగ్గర అయితే కన్నా మొత్తం ఆపేసినారు కదా. ఆపేయడం వల్ల అది ఎందుకంటే వీకెండ్ ఆల్రెడీ ప్రయాగ్రాజ్లో వెహికల్స్ ఎక్కువ అయ్యి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల బార్గెట్ పెట్టి ఆపేసారనమాట. అయితే మనం ప్లాన్ చేంజ్ చేసుకొని ఆల్రెడీ మనకు అక్కడ వెయిటింగ్లోనే 3 to 4 hours అయితే టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ కాదు అని అర్థమయ్యి మనం వారణాసి ట్రిప్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోయినాము. వారణాసికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి ప్రయాగ్రాజ్ చూద్దాం అనుకున్నాము. అయితే వారణాసికి వెళ్ళినప్పుడు ఓకే ట్రాఫిక్ ఏం లేదు ఆ రూట్ అయితే కన్నా వారణాసికి వెళ్ళి వారణాసి అంతా కంప్లీట్ చేసుకొని దాని సెకండ్ డే నెక్స్ట్ డే అంటే మనము సండే వెళ్ళినాము. మండే రోజు అన్నీ అయిపోయి సండే రోజు నైటే దర్శనం అయితే అయిపోయింది. మండే రోజు కాలభైరవ దర్శనము గంగ స్నానం అన్నీ అయిపోయి చేసుకొని ఈవినింగ్ అయితే అయోధ్యకు బయలుదేరినాం కదా. ఈవినింగ్ సోమవారం ఈవినింగ్ బయలుదేరినాము. ఒక ఇంచుమించు 60 కిలోమీటర్ దూరం వరకు వచ్చినాం అయోధ్యకి. ఒక 4 రూట్లు దాకా తిరిగింటాము. ప్రతి ఒక్క రూటు బార్గేట్లు పెట్టి క్లోజ్ చేశారు. ఎందుకంటే కారణం అయోధ్యలో ఫుల్ క్రౌడ్ ఉందంట, వెహికల్స్ ఉందంట. అసలు పోనీకి అవకాశం లేక బార్గేట్లు పెట్టేసినారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే చెప్పలేము. రేపు మార్నింగ్ 9 అవ్వచ్చు. అలా పర్మిషన్ రాకపోతే ఇంకా టైం ఎక్కువ పట్టచ్చు అనేసి అన్నారు. అదే అనేసి 4 రూట్లు తిరిగినాం. ఖాళీ అట్లా ఇట్లా తిరిగినాం, చేసినాము ఖాళీగా. ఇంకా అయితే రిటర్న్ వచ్చేసి డైరెక్ట్ ప్రయాగ్రాజ్ వెళ్ళిపోతామని ప్రయాగ్రాజ్ వెళ్ళిపోయినాం. ప్రయాగ్రాజ్ వెళ్ళి ఇప్పుడు మనకు అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్ అయితే ఫుల్ ఖాళీ ఉండింది, రోడ్ అంతా మంచిగా ఉంది. ప్రయాగ్రాజ్ వచ్చేసినాము. మార్నింగ్ చేరుకున్నాము. కానీ వెహికల్ పెట్టినాక త్రివేణి సంఘం పోవడానికి అయితే ఒక ఆటోవాడు ఆటో దింపినాక 1 కిలోమీటర్ అన్నాడు. ఆ నుంచి ఒక 4-5 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. మినిమం 3 నుంచి 5 కిలోమీటర్ వరకు కంపల్సరీ ఉంటుంది. సో ప్రయాగ్రాజ్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోయినాం. ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ వస్తుంటే రైట్ సైడ్ చూసినాను వెహికల్స్ అయితే అస్సలు లేవు. కారణం ఏంటంటే ఒకవేళ మీరు పోవాలనుకుంటే ఇప్పుడు ఈ మధ్యగా పోవాలనుకుంటే వీక్ డేస్లో అస్సలు పోకండి. అంటే గురు, శుక్ల, శని, ఆది ఈ 4 days పోకండి. సోమ కానీ మంగళవారం, బుధవారం ఆ 3 రోజులు ప్లాన్ చేసుకోండి. చాలా ఫ్రీగా ఉంది. వచ్చేప్పుడు చూసాను కదా మొత్తం క్లీన్ ఉంది. వచ్చేటప్పుడు మనకు అయితే ట్రాఫిక్ తగ్గలేదు. మనం వెన్స్డే ఈరోజు వచ్చాం కదా, మనకు ట్రాఫిక్ అయితే తగ్గలేదు. ఓకే, ఇప్పుడైతే మనకు ట్రిప్కు ఎంత ఖర్చు వచ్చింది అయితే చెప్తున్నాను. పోయేటప్పుడు అయితే కన్నా సగం పెట్రోల్తో పోయినా. ఎందుకంటే మహారాష్ట్ర లాస్ట్ ఎప్పుడు పట్టించిన నిర్మల పట్టించిన తర్వాత మహారాష్ట్ర నాగ్పూర్ దగ్గరలో పట్టించా ఒక చోట అంతే. మళ్ళీ ఎప్పుడు పట్టించా వారణాసి వెళ్ళినాక పట్టించినాక. వారణాసి వెళ్ళిన తర్వాత అప్పుడు వరకు పెట్రోల్. అయితే పెట్రోల్ అయితే మనకు ఖర్చు అయితే ఇప్పుడు కిలోమీటర్లు చెప్పాలంటే 2,990 కిలోమీటర్లు తిరిగింది ఇప్పుడు వరకు అయితే. మొత్తం అయోధ్య పోలే కదా, అయోధ్య దగ్గర వెళ్ళినాంలే. ఇంకా తిరిగినా అంతే అవుతుంది. వారణాసి ప్రయాగ్రాజ్ 2,929 కిలోమీటర్లు తిరిగింది. అంటే ఒక 80 కిలోమీటర్ దాకా 3,000. నేను క్యాలిక్యులేషన్ కూడా 3,000 అనుకున్నా. ఇంకా పెట్రోల్ వచ్చే 6,200 రూపాయలు పెట్రోల్ అయింది. సిఎన్జి కాస్ట్ వచ్చి 8,114 రూపాయలు సిఎన్జి అయింది. ఇంకా స్టేట్ ట్యాక్స్ బార్డర్ ట్యాక్స్ అయితే కన్నా
2273 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ చెప్తాడు, బార్ ట్యాక్స్ గురించి. మహారాష్ట్ర 1 మంత్ తీసుకున్నా, 1 మంత్ వస్తుంది, ఆప్షన్ లేదు అది. ఇంకా మధ్యప్రదేశ్ వచ్చి 3 డేస్ తీసుకున్నా, 3 డేస్కు 1133 అయింది. యూపీ కూడా 3 డేస్ తీసుకున్నా, అది 344 రూపీస్ అయింది. ఓవరాల్ అయితే 2273 అయితే అయింది, 2273 రూపాయలతో అయింది. ఇంకా టోల్ అయితేనా 6000 రూపాయలు టోలు రీఛార్జ్ చేసిన, ఒక 500 అయితే మిగిలింది, అంటే 5500 అయిపోయినట్లు. ఒక 6000 వేసుకుంటున్నా. ఇంకా అక్కడ పోయినాక రూమ్ ఖర్చు ఒక 2900 అయితే రూమ్ ఖర్చు అయింది, 3000 రూమ్ ఖర్చు అయింది. ఇదనమాట మన ట్రిప్ అయితే ఖర్చు. ఓవరాల్గా అయితే టోలు, స్టేట్ ట్యాక్స్, సిఎన్జి, పెట్రోలు, రూమ్కి కలిపి అయితే మనకు దగ్గర 26,000 అయితే అయింది. 26,000 ప్లస్ మనకు ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు ఎట్లా లేదన్నా కూడా మనకు ఒక 7,000 అయితే అవుతుంది. ఎందుకంటే అటు ఇటు తిన్నీకి, ఇంకా బోట్లకి, ఇవన్నీ బోట్లన్నీ నేను కౌంట్ చేసుకోలేదు కదా, బోట్ వేకి, ఇంకా ఏమన్నా తీసుకొచ్చుకోవడానికి ఇంకా ఖర్చులు ఉంటాయి. కంపల్సరీగా ఒక 7,000 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మనకు బడ్జెట్ అయితే 35,000 ఉంటే ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళేసి రావచ్చు. ట్యాక్సీ రేట్ అయితే వైట్ బెడ్ అయినా ఆల్మోస్ట్ అంత ఖర్చు అవుతుంది. 35,000 అయితే ఒక 5 మెంబర్స్ అయితే ఈజీగా వెళ్ళేసి రావచ్చు. మ్యాక్సిమం అది 35,000 అనేది మ్యాక్సిమం 35,000. ఓకే, మాకైతే చాలా మంచిగా అయింది. ఒక అయోధ్య రాముని దర్శనం కాలేని ఒక చిన్న, అంతేగాని మిగతా అంతా హాల్ ఓకే, సూపర్ అయిపోయింది. బాగా ఎంజాయ్గా హ్యాపీగా వెళ్ళేసి హ్యాపీగా వచ్చేసాము. మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం ఆలోచించుకో, కొంచెం అంటే ప్లాన్ చేసుకుని వెళ్ళండి. నా ప్లాన్ ప్రకారం అయితే వారణాసి పోయి అయోధ్య పోయి అట్లా పోతే మనకు చాలా బెటరే. క్రౌడ్ ఆ రూట్ నుంచి, అయోధ్య నుంచి ప్రయాణం తక్కువైంది క్రౌడ్ అట్లా. ఒకవేళ మీకు ఈ వేలో ట్రాఫిక్ ఉంది అనుకుంటే ఎటు డైరెక్ట్ ప్రయాగరాజ్ అయితే కన్నా మీరు వారణాసి వెళ్ళేసి అయోధ్య వెళ్ళేసి మళ్ళీ ప్రయాగరాజ్ రావచ్చు. ఓకే, ఇదనమాట మన కుంభమేళ ఫైనల్ ట్రిప్ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై.